బాగుండేది. బట్ అలాగని చెప్పేసి చూడండి, మీరు చెల్లెళ్ళు లేకపోతే పెళ్ళాలని మాట్లాడలేదు. పెళ్ళాలు చెల్లెళ్ళుగా మార్చుకుంటారంటే అది కొద్దిగా పర్వాలేదు. అంటే ఒక భార్య తల్లి చెల్లి మనకు అన్ని కూడా అవ్వచ్చు. అది అక్కడ చూడండి, అక్కడ పదాన్ని వేరే రకంగా వాడారు అక్కడ. కాకపోతే అది కాకుండా ఇంకొకటి ఏదైనా వాడుంటే బాగుండేది. అది కూడా నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకని అక్కడ పెద్దగా ఏమీ వాడలేదు. అంటే వీళ్ళు సార్ ఆ మాట ఎందుకు అన్నారు, అసలు ఏంటి వైసీపీ తాలూకు వైఖరి ఏంటి అనేది మనం ప్రధానంగా చూస్తే, సార్ 2019 ఎలక్షన్లకి అమరావతికి మేము సై అంటూ వెళ్ళారు. అధికారం వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఒకటి అయితే వాళ్ళు 3 రాజధానుల మీదనే వాళ్ళు స్టాండ్ అయి ఉండాలి, లేదంటే అమరావతికి సై అనాలి. లేదు, మొన్నేమో పార్లమెంట్లో వాళ్ళ ఎంపీలు మేము అమరావతికి అడ్డం కాదు, బిల్లుకి మాత్రమే వ్యతిరేకం అని చెప్పి చెప్పారు. ఇక్కడేమో ఈయన ప్రెస్ మీట్లు ఏమో మావిగాని అంటాడు. అంటే అక్కడ మా ఉత్తరాంధ్రలో ఏమో ధర్మాన ప్రసాద్, బొత్స సత్యబాబు, లేదంటే మన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాము, లేదంటే మా వాళ్ళు ఉన్నారు. ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలు రేపు ఉత్తరాంధ్ర కూడా సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నాయకులు మధ్య శ్రీనివాసరావు గారు అలియా చిన్నశ్రీని అంటాం మేము, విజయనగరంలో ఉంటాడు. అలాగే బొత్స సత్యబాబు గారు, తమ్మినేని సీతారాం గారు, అలాగే ధర్మాన ప్రసాద్ గారు కూడా సమాధానం చెప్పాలా. అయ్యా మీ జగన్మోహన్ రెడ్డి తోటి మొన్నటి వరకు మన విశాఖపట్నం అన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ ఏమో మావిగాని అంటున్నాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సమాధానం చెప్పుకోలేక ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుతో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు. ఇలా రోజుకో మాట మాట్లాడుతున్న క్రమంలో ఎందుకంటే అమ్మటే రాంబాబు గారు కూడా అంటున్నారు, రేపు రాబోయే కాలంలో మేమే వస్తాం, మావిగాని ఎలా ఉంటుందో చూపిస్తామని అంటున్నారు. అంటే నువ్వు మావిగాని అనేది మరి ఇంతకుముందు 3 క్యాపిటల్ అన్నావు, అప్పుడు ఎక్కడికి వెళ్ళింది మావిగాని, అప్పుడు లేదా? అంటే నీకు రోజుకి ఏది వస్తే నీ నోటుకు వచ్చినంత మాట్లాడుతుంటే జనాలు వినాలి, నీ జర్నలిస్టులు అందరూ వినాలి. నిన్ను ఏదైనా విమర్శిస్తే అది ఒక పెద్ద తప్పు, పెద్ద భూతంలాగా. సరే, ఏబిఎన్ రాధాకృష్ణ గారు తొలిపలుకులు అందులో ఒక పదము దొరికింది, తప్పే. అంటే మీరు మీ వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ఆడవాళ్ళని ఎంత హీనంగా మాట్లాడారండి, అవన్నీ మర్చిపోయారా? అప్పుడు వచ్చి దాడులు చేస్తే ఇదే సాక్షి ఎన్ని తప్పుడు రాతలు రాసింది, ఇదే సాక్షి ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడింది, సాక్షి ఆఫీసులు అన్ని బద్దలు కొట్టలేరా? అంటే మీకు మాత్రమే మనుషులు ఉన్నారు, వేరే పార్టీలకు మనుషులు లేరా? ఈ రోజా అంటది, రోజాకి బుద్ధి బుర్ర జ్ఞానం ఏమీ లేదు, ఆవిడ ఒక ఆడది కాదు అనేది ఈ రోజు కాదు. నేను ఆపాను శేఖర్, నేను ఆపాను, నేను ఎలా చేయలేదు శేఖర్, నేను ఆపాను ఎలా చేయలేదు, ఇంక పెంచకండి దాన్ని. నేను ఆపాను ఎలా చేయలేదు, మళ్ళీ పెంచకండి. పర్సనల్ గా వద్దు సురేష్ ఒక్క నిమిషం. పర్సనల్ గా వద్దండి, పర్సనల్ గా మాట్లాడితే నేను ఎలా చేయను. శేఖర్ నేను ఆపానండి, శేఖర్ నేను ఆపాను, నేను ఎలా చేయట్లేదు అని నేను మాట్లాడుతున్నాను కదా. ఓకే సురేష్ ఒక్క నిమిషం. పర్సనల్ గా మాట్లాడద్దు, టాపిక్ మీదే కన్ఫర్మ్ మాట్లాడండి. పర్సనల్ గా మాట్లాడితే నేను ఎలా చేయను. ఓకే అన్న శేఖర్ అన్న ప్లీజ్ వినండి, నన్ను తప్పు మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలు నాలుక బయట పెట్టడం కానీ, చేతులు తిప్పడం కానీ, వ్యంగ్యంగా ఆడవాళ్ళ గురించి ఎన్ని మాట్లాడారో రోజా గారికి తెలుసు. అలాంటి రోజా గారు ఈ రోజు వచ్చి ఏం మాట్లాడింది, శేఖర్ అన్న కోపం వస్తుంది, ఏం సబ్జెక్ట్ ఉంది, ఏం మాట్లాడుతుంది? ఒక డిప్యూటీ సీఎం భార్య గురించి, ఒక లోకేష్ భార్య గురించి, చంద్రబాబు నాయుడు భార్య గురించి ఏం మాట్లాడుతున్నావు? శేఖర్ ఒక్క నిమిషం ఇస్తాను, శేఖర్ ఇస్తాను క్లాస్ టాక్. వాళ్ళు తప్పు చేశారని మీరు మాట్లాడారు శేఖర్ అన్న, శేఖర్ ఒక్క నిమిషం అండి ఇస్తాను క్లాస్ టాక్. నేను ఇస్తాను ఒక్క నిమిషం. నీ మాట బయటకు రాదు, నువ్వు మాట్లాడుతున్నా అర్థం అవుతా. సైలెంట్ నా అభిప్రాయం మీరు వినండి, మీ అభిప్రాయం నేను నా టైంలో నువ్వు వస్తే నీ టైం అంతా నేను క్లీన్ చేస్తా. శేఖర్ రెడ్డి సరే ఓకే శేఖర్ నేను చెప్పాను కదండి, నేను ఆపాను కదా. సురేష్ పర్సనల్ గా వద్దు, పాయింట్లోకి రండి సింపుల్ గా. ఆయన మాట్లాడుకుంటూ చేయండి. సరే ఆయన ఆపాడు, మీరు మాట్లాడండి, సింపుల్ గా కంక్లూడ్ చేయండి. ఇప్పుడు రోజా గారు
గతంలో మాట్లాడినట్టు మాటలు నేను గుర్తు చేస్తుంటే ఆయనకేమో రోషం పొడుచుకొస్తుందా? ఆవిడ ఆడదానిగా ఏ రోజు కూడా ప్రవర్తించలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, తోటి ఆడపడుచులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన రోజా ఈ రోజు వచ్చి మళ్ళా మాట్లాడుతుంది. అమ్మయ్య మంచి మసాలా దొరికింది, మళ్ళా బుర్రకథలకు 4 రోజులు వేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు వచ్చి రోడ్ల మీద గెంతుతుంది రోజమ్మ. రోజమ్మ గురించి ఏం మాట్లాడతారు సార్? వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలకి ఈ రోజు నిత్యము వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒక్కాతి పలిసేటువంటి ఎంతో మంది జర్నలిస్టులు కానీ లేదంటే మేధావి వర్గం కానీ ఈ రోజు తల దించుకొని సిగ్గుతో ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితికి తీసుకెళ్లిపోయి వీళ్ళకి ఏది నచ్చితే అది మాట్లాడితే వీళ్ళేమో సురేష్ మాట్లాడదాం చర్చిద్దాం. శేఖర్ రెస్పాండ్ అవ్వండి.